నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. మనం ప్రస్తుతం సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామానికి చెందినటువంటి ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి ఉడిగే విజయ రాజశేఖర్ గారి వద్ద ఉన్నాం. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి ఒకసారి మీ నేపథ్యం ఏంటి, మీ పేరు? నా పేరు ఉడిగే విజయ రాజశేఖర్ అండి. నా స్వగ్రామం వచ్చి దుద్దనపల్లి, మరియు నా అత్తవారి ఊరు కూడా దుద్దనపల్లి అండి. నేను ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో ఉంటున్నాను. మరియు నా నా విద్య మొత్తం ఇక్కడనే హుజరాబాద్లో జరిగింది. నేను ఎంసీఏ చదివినానండి. నేను సర్పంచ్గా చేసేంత బలగం కూడా నా దగ్గర ఉంది. ఇండిపెండెంట్గానైనా నేను సర్పంచ్గతంగానైనా నేను సర్పంచ్ పదవి చేసి అయినా కూడా ఫండ్స్ తీసుకొచ్చి గ్రామానికి అభివృద్ధి చేసే అంత బలం నా దగ్గర ఉంది. మహిళ ఇంతవరకు గ్రామంలో మహిళ అనేవాళ్ళు ముందుకు రాలేదు. ఈ అవకాశం ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళండి. మళ్ళీ నేను ఈ గ్రామం ఆడబిడ్డను మరియు మెట్టినింటి కోడల్ని కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క కష్ట సుఖాలలో ఎల్లవేళలా నేను ముందుంటాను. చిన్నప్పటి నుంచి కష్టం సుఖం అన్నీ ఎరిగిన దానిని. ఊరిలో ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్య అర్థం చేసుకునే అంత వ్యక్తిగత దృక్పథం ఉన్న అమ్మాయిని నేను. నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీరు అందరు కలిసి. నేను గ్రామం ప్రగతి పదంలో నడవడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తాను. మేడం చెప్పండి, మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. సో మీరు ప్రచారానికి వెళ్ళే క్రమంలో జనాలకి ఏం చెప్తా ఉన్నారు? ఇంతకుముందు మీరు ఏం చేశారు? మీ మేనిఫెస్టో ఏంటి? ఏం చెప్పబోతా ఉన్నారు జనాలు? దుద్దనపల్లి గ్రామంలో బొడ్రాయిని సొంత ఖర్చులతో నెలకొల్పుతాను. సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తానండి. మరియు దుద్దనపల్లి పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల కోసం వాహన ఏర్పాటు చేస్తాము. ఉచిత పోటీ పరీక్షల కోసము ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చేస్తానండి. 100% సీసీ రోడ్ల నిర్మాణము మరియు డ్రైనేజ్ నిర్మాణం కోసం కృషి చేస్తాను. ప్రతి సంవత్సరం గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి మరియు గ్రామంలో బాధితుల కుటుంబాలకు 25 కిలోల సన్న బియ్యంను పంపిణీ చేస్తానండి. అర్హులైన వారందరికీ, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు ప్రభుత్వ సహాయంతో పెన్షన్ మంజూరు చేపిస్తాను. గ్రామ పంచాయతీ సిబ్బందికి సకాలంలో గౌరవ వేతనంని అందిస్తాను. సురక్షితమైన మంచినీటి సరఫరాను మరియు వ్యాధుల నిర్మూలన కోసమని గ్రామ పరిశుభ్రత కోసము కృషి చేస్తాను. అభివృద్ధి కోసము ఓటు వేయడం తప్పనిసరి. మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. పైన తెలిపిన కార్యాచరణను ఏ ఒక్కటి కూడా నేను తప్పినచో నిర్వహణ నుండి తొలగిపోతాను. సో మేడం చెప్పండి, మరి మీరు మేనిఫెస్టోలో ఇన్ని హామీలు ఇస్తా ఉన్నారు కదా, మరి ఇవి ఎలా పాసిబుల్ అయితే ఈ హామీలు ఎలా నెరవేర్చగలుగుతారు మీరు? ఈ హామీలు అనేది మనకి స్టేట్ ఫండ్ వస్తుంది మరియు సెంట్రల్ ఫండ్ కూడా వస్తుంది. వాటి సహాయంతో నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. దేవుడు ఇచ్చినంత వరకు ఎంతో కొంత అనేది నాకు ఉంది. నేను ప్రజలను ముంచి ఎదగడం కోసమని గ్రామంలోకి రాలేదు. ప్రజల అభివృద్ధియే నా యొక్క లక్ష్యము. నేను ముఖ్యంగా రావడానికి కారణం ఏంటి అంటే మంచితనము, మంచి పేరు అనేది సంపాదించుకోవడం కోసమే నేను గ్రామంలోకి వస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఒకసారి చూడండి. తర్వాత గ్రామ అభివృద్ధి అనేది మీ పదంలోనే నడుస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఎల్లవేళలా నేను గ్రామంలోనే ఉంటాను. గ్రామ ఆడబిడ్డగా చెప్తున్నాను. నేను ఏదైనా ఇబ్బంది ఫండ్స్ అనేది అనివార్య కారణాల వల్ల ఆగినచో నా సొంత ఖర్చులతో అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో చెప్పండి, మరి ప్రజల ఆదరణ ఎలా ఉంది? మీరు ప్రచారం చేస్తూ ఉన్న క్రమంలో జనాలు ఏమంటా ఉన్నారు? మీరు నిజంగా ఇండిపెండెంట్గా ఉన్నారు, మరి నిజంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, అధికార పార్టీ ఉంటుంది కాబట్టి కొంచెం బెదిరింపులు అవి ఎన్నో రకాలుగా ఉంటాయి. మరి వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు మీరు? నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేసినప్పటి నుంచి చాలా అంటే ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఈ సమస్యల వల్లనే నాకు ఇంకా ప్రోత్సాహం అనేది ఎక్కువ వచ్చింది ప్రజల నుంచి. అనగబడ్డ చోటనే మహిళ అనేది ఎదగబడుతుంది. ఆ నినాదంతో నేను ప్రజల్లోకి దూసుకెళ్తున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అధికారం ఎవరికి ఉన్నా కూడా గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం అనేది ప్రజల చేత నిర్ణీతమైన విషయము. ఈ ఊరి ఆడబిడ్డను మరియు మీ ఇంటి బిడ్డను నేను మీ ముందుకు వస్తున్నాను. వచ్చినందుకు నన్ను మీ యొక్క దీవెనలతో ఆశీర్వదించి నా యొక్క ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీ తోటి నన్ను గెలిపించారని నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. జిఆర్జీ టీవీ వారికి నా యొక్క ధన్యవాదాలు.